నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు అరచేతిలో స్వర్గం చూపిస్తాడు. ఉదాహరణకు ఆయన ముఖ్యమంత్రి కాకుండా పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు ఎవరు ఏ సమస్య అడిగినా అయిపోతుంది పోమ్మా, నేను ముఖ్యమంత్రి అవగానే చేసేస్తాను, సిపిఎస్ రద్దు చేసేద్దాం పో, మద్యపాన నిషేధం చేసేద్దాం పో, జాబ్ క్యాలెండరు ఇచ్చేద్దాం పో అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళలకు మాట ఇచ్చి ఆయన 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడంటే ఒక మద్యం వ్యాపారిలాగా తయారయ్యి అవి ఏవేవో తిక్క బ్రాండ్లన్నీ అమ్ముకొని ఇంకా అవేదో స్కామ్ చేశాడు. ఇంకా అది విచారణ జరుగుతుంది. వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే విచారణ స్టేజ్లో ఉంది కాబట్టి. సో అదే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఏదైనా సమస్యతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దాని మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాల్లో అంటే ఎందుకు మూలాల్లోకి వెళ్ళాలి అంటే శాశ్వత పరిష్కారం ఇచ్చే దిశగా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఏ సమస్య అయినా కానీ ఇప్పుడు ఉదాహరణకు నిన్న కోనసీమ జిల్లాలో ఆ రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఆ కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సముద్ర ఉప్పు నీరు కారణంగా అక్కడ డ్రైన్ సరిగ్గా లేకపోవడంతో ఆ ఉప్పు నీరు కారణంగా ఆ చెట్లు చనిపోతూ ఉంటే వచ్చి మీకు 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేస్తాను కంటి తుడుపు చర్యలాగా ఆయన అయితే చేయలేదు. ఆయన ఏమంటున్నాడంటే దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కొని ఇక ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండేటట్లు చేద్దామని చెప్పి ఆయన అయితే కనుక నిన్న ఏం చెప్పాడంటే ఇంకొకసారి కూడా వస్తాను, వచ్చి నేను అసలు శాశ్వత పరిష్కారం అయ్యే దిశగా నేను కృషి చేస్తాను, అదేవిధంగా ఇక్కడ కొబ్బరి బోర్డును కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, నేను కేంద్రంతో మాట్లాడతానని చెప్పారే కానీ అరచేతుల్లో స్వర్గం అయితే చూపించలేదు. సో ఆయన ఏమి చెప్పినా సో శాశ్వత పరిష్కారం దిశగానే నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా సమస్య అయితే పరిష్కరిస్తాను, కొంచెం సమయం ఇవ్వండి అనే చెప్పాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక రావడం ఏం చెప్తాడు, అయిపోయింది ఇంక చెట్లన్నీ కొట్టేయండి, కొత్త పెట్టేద్దాము, ఇంక సముద్రానికి గోడ కట్టేసి ఇంక ఇటువైపు నీళ్ళు రాదని చెప్పి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పనులంతా ఎట్లుంటుందంటే కాలునా కోతి అర్ధనా బెల్లం తిన్నట్లు ఉంటుంది. సో ఆయన ఈ రంగులేసేటువంటి ఒక స్కీమ్ ఒకటి పెట్టాడు. రంగులు వేయడానికి పావలా అయితే ఆ రంగులు తీయడానికి కోర్టు దగ్గర మొటిక్కాయలు తిన్న తర్వాత ఆ రంగులు తీయడానికి 30 పావలా అయిందన్నమాట. సో అట్లుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. సో పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా ఆయన శాశ్వత పరిష్కారం ఏంటి, అక్కడ పిఠాపురానికి సంబంధించి మత్స్యకారుల సమస్యలు కావచ్చు, నిన్న వెళ్ళినటువంటి ఈ కొబ్బరి తోట సమస్య కావచ్చు, ఏ సమస్యతో ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే ఆయన ఆలోచనలు ఉన్నాయి, అదేవిధంగా అడుగులు కూడా వేస్తున్నాడు. సో నిన్న ఆయన రైతులతో మాట్లాడుతూ ఆయన ఒక విషయం చెప్పాడు. సో ఉచితాలు అంటే ఈ పథకాల మీద ఆధారపడేలాగా కాకుండా స్వశక్తితో ఎదిగేలాగా ఆ పథకాల మీద ఆధారపడే వాళ్ళ శాతం తగ్గే విధంగా పరిపాలన చేయాలని చెప్పి. సో ఒక పరిపాలన చేసేది ఎట్లుండాలంటే ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక శాసనం చేస్తే తరతరాలు బాగుపడేటట్లు ఉండాలే కానీ ఇంకా నాశనం అయిపోయేటట్లు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు వారసత్వంగా ఇచ్చింది ఏమంటే అప్పులు, అదేవిధంగా సమస్యలు. ఏది తీసుకున్నా సమస్య, ఎక్కడ చూసినా అప్పులు చేసిపోయినాడు, దానికి వడ్డీ కట్టలేకపోతున్నామంటాడు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలా, ఒక పక్క అభివృద్ధి చేయాలా, ఇన్ని సమస్యలు పెట్టి వెళ్ళిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. సో నిన్న చాలా రోజుల తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడేటువంటి భాష కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కానీ చాలా మారిపోయిందన్నమాట. సో ఒక్కసారిగా నిన్న కాసేపు పాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏం మాట్లాడుతున్నారు, మేము భవిష్యత్తు ఇవి చేస్తాం ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయారు, రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది, అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏం చెప్తున్నారు, సో ఇంకా 3 సంవత్సరాలే, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాల్లో అయిపోతుంది, 3 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంటే రాబోతుందని చెప్పి చెప్తున్నారు కదా. ఆల్రెడీ వచ్చి మీకు అధికారం ఇస్తేనే కదా ఇంత నాశనం చేసిపోయారు, కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ పోస్టులు పెడతారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో, తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను
సో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏమీ మార్పు రాలేదు. అదే బూతులు, అదే రప్పారప్ప, అదే రాజారెడ్డి రాజ్యాంగమే. సో ఆ రాజారెడ్డి రాజ్యాంగంను అమలు చేస్తేనే కదా మనకు 151లో నుంచి 5 గాల్లో కలిసిపోయి 11 సీట్లు వచ్చింది. అయినా కూడా వీళ్ళు మారలేదు. సో మీరు నాలో ఉండే మంచితనాన్ని, నా సహనాన్ని చూశారు. మీరు దయచేసి ఇట్లే కనుక కంటిన్యూ చేస్తే నాలో ఉండేటువంటి ఏం చూస్తాడని చెప్పాడు. చూడండి, ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురం ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు మీరు మా పరిపాలన మీద ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే మేము తప్పులుంటే సరిదిద్దుకుంటాము, లేకపోతే వివరణ ఇస్తాము. అలా కాదని చెప్పి సో బూతులు మాట్లాడతా, నోటికొచ్చినట్లు మాట్లాడతా, వ్యక్తిత్వ హననానికి వెళ్తే మీరు ఇక చూస్తారు, అసలు పవన్ కళ్యాణ్ని చూస్తారని హెచ్చరించారు. వివరణ ఇస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే పాత పవన్ కళ్యాణ్ బయటకు వస్తాడు. నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు. పవన్ కళ్యాణ్ గట్టితనం చూడలేదు. ఇంకొక సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్ళేదో ఇంకా 3 సంవత్సరాలే, 3 సంవత్సరాల తర్వాత మళ్ళా మనమే అధికారంలోకి రాబోతున్నాము, రప్పా నరుకుతాము, ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మీరు వచ్చేది లేదు, సచ్చే లేదు. యాడికిరా మీరు వచ్చేది? 15 సంవత్సరాల వరకు కూటమి పార్టీలు కలిసే ఉంటాయి. 15 సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంటే అధికారంలో ఉండబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఏదైనా ఆశ ఉంటే, అంటే ఎవరైనా టికెట్ల కోసమో పాడో ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆశను చంపుకోండి, మీరు రావడం లేదు అని చెప్పి ఇది కామెడీగా తీసుకునేదానికి కాదు. ఇదే స్టేట్మెంటు తాడేపల్లిగూడెంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అతి బలవంతంగా ఉన్నప్పుడే నిన్ను అధపాతాళంలోకి తొక్కతానన్నప్పుడు అంతా సినిమా డైలాగులు బాగుంది, సినిమా డైలాగులు వినడానికి అనుకున్నారు. అప్పుడు ఎవరు సీరియస్గా తీసుకోలేదు. కట్ చేస్తే 151లో నుంచి 5 ఏడబోయిందో కూడా కనపడడం లేదు. సో ఈసారి కూడా చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా ఇంకోసారి కాదు, ఆయన లెక్క ప్రకారము 2029, 2034, అదేవిధంగా 2039-40లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం లేదు. యాడికిరా మీరు వచ్చేది? మీరు రావడం లేదు. ఒకసారి వచ్చిన దానికే మీరు మా చేతిలో అప్పులు పెట్టి సమస్యలు సృష్టించి ఏం చేయాలో కూడా తెలియకుండా, రాజధాని కూడా లేకుండా సో ఒక అనాథలాగా వదిలిపోయారు. అలాంటిది మళ్ళా ఇంకొక అవకాశము మీకు జనాలు ఇస్తారని కానీ, మేము వదిలిపెడతామని కానీ మీరు దయచేసి అనుకోవద్దండి. అలాంటి ఆశ ఉంటే చంపేసుకోండి. మీరు రావడం లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం లేదు. ఇంకొక 15 సంవత్సరాలు రావడం లేదు. ఎవరికైనా ఆశ ఉంటే వదులుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. సో ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకు తెలియదు కానీ సో ఆయన సమీకరణాలు ఆయనకు ఉంటుంది. అసలు వాళ్ళ ప్లానింగ్ ఏందో, వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారు అని చెప్పి 2024 ఎన్నికలకు ముందు వరకు, అంటే 6 నెలల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి అందరూ కలలు కన్నారు. ఇంకోటి ఏమంటున్నారు, ఇప్పుడు జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు. మన హైదరాబాద్ కూడా కుట్లుగా ఖమ్మం నుంచి కూడా వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పి తెలంగాణలో కూడా పోటీ చేయమంటా ఉన్నారు. అసలు ఆంధ్ర నుంచే తరిమేస్తే ఆయన కర్ణాటకకు పోయాడు, తెలంగాణలో కూడా పోటీ చేయమంటున్నట్టు. ఆయనకి విపరీతమైనటువంటి జనాదరణ ఉందంట అక్కడ. సో సభకు వచ్చే వాళ్ళంతా ఓట్లు వేస్తారనుకుంటే ఆ సిద్ధం సభలకు లక్షల్లో రాలేదులేండి, వీళ్ళే తోలించారు. సో తోలిస్తే ఏమైంది, కట్ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోయింది. సో కాబట్టి సభలకు లేకపోతే చూసేదానికో జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనకు దిగితే అది వాపును చూసి బలు పనుకోవడమే అవుతుంది కానీ ఏమాత్రం గ్రౌండ్ లెవెల్లో మార్పు లేదు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన పరిపాలన ఆల్రెడీ రుచి చూశారు కాబట్టి. ఇప్పట్లో అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఇంకా 15 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రానివ్వము.
రాదు కాదు రానివ్వమని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఖర్చు పెట్టేటప్పుడు చూసి ఖర్చు పెట్టండి. ఎందుకంటే డబ్బులు ఊరికా రావు, ఆయన గుండా అని చెప్పినట్లు డబ్బులేం ఊరికా రావు కాబట్టి సో చూసి ఖర్చు పెట్టుకోండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.